నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ జన్మదినాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున ఆధ్వర్యంలో పలు వార్డులలో అన్నదానం, వస్తువుల పంపిణీ మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. మనోవికాస్ నగర్లోని ఎన్ఐపిఐడి ప్రాంగణంలో సుమారు 50 మంది దివ్యాంగులకు అవసరమైన సహాయక పరికరాలు పంపిణీ చేశారు. బాపూజీ నగర్ నల్లపోచం ఆలయం వద్ద 1000 మందికి పైగా భక్తులకు మహాన్నదానం నిర్వహించారు. వార్డు 1 బాపూజీ నగర్ అమ్మవారి ఆలయం వద్ద అన్నదానంతో పాటు బస్తీవాసులకు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు. వార్డు 3 కార్ఖానా శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయం, వార్డు 4 వైఎంసీఏ గణేష్ ఆలయం మరియు బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ గేట్ వద్ద బాటసార్లకు వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేశారు. కంటోన్మెంట్ లో కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం బానుక నర్మదా మల్లికార్జున బృందం శామీర్పేటలో నివాసంలో ఈటెల రాజేందర్ని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమాల్లో కంటోన్మెంట్ బీజేపీ వార్డు అధ్యక్షులు, సీనియర్ నాయకులు, వివిధ మోర్చా ప్రతినిధులు, కార్యకర్తలు మరియు ఈటెల రాజేందర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. పేదల పెన్నిధిగా పేరుగాంచిన ఈటెల రాజేందర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. అదేవిధంగా అధికారులకు ఈనాటి బడుగు బడిగిన వర్గాల ఆశాజ్యోతి పెద్దలు ఈటెల రాజేంద్రన్న గారి జన్మదినాన్ని మన ఇన్స్టిట్యూట్లో జరుపుకోవడం చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు సెప్టెంబర్ 17వ తారీఖు నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా అక్కడ పెద్ద ఆడిటోరియంలో జరుపుతాం. ప్రతి సంవత్సరం ఇక్కడ కూడా జరపాలని అన్న మల్లికార్జున అన్న, బానుక మేడం గారు ఇద్దరు కోరికతో ఇక్కడ జరుపుతున్నాం. అదేవిధంగా మన అలింకో డీజీఎం గారు సంజయ్ సింగ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆయనకి చప్పట్ల ద్వారా ఆయన సంజయ్ సింగ్ గారు మనకి కావాల్సిన పరికరాలు మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారో కాబట్టి నరేంద్ర మోడీ గారి మన భారత ప్రధాని అయిన తర్వాత దివ్యాంగులకే కాదు ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి నరేంద్ర మోడీ అంటే గర్వనించే రోజు ఈ రోజు. ఎందుకంటే ఈ రోజు ఇరాన్ లో యుద్ధం జరుగుతున్న మన భారతదేశంలో మనం హాయిగా నిద్రపోతున్నాం అంటే దానికి కారణం మన ప్రధాని నరేంద్ర మోడీని గర్వంగా చెప్పుకోవాలి. అందులో భాగంగానే దివ్యాంగులు కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం, పార్లమెంట్ సభ్యులు పెద్దలు అన్న ఈటెల రాజేంద్రన్న గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఈటెల అంటేనే పేదల వర్గాల మనిషి, పేదల కోసం నేనున్నాను అని గట్టిగా చెప్పే ఏకైక నాయకుడు అని అన్న ఈటెల రాజేంద్రన్ అని మనం గర్వంగా చెప్పుకోవాలి. కాబట్టి ఈ రోజు ఈటెల రాజేంద్రన్న జన్మదిన సందర్భంగా సుమారుగా దివ్యాంగులకి సుమారుగా ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా ఏదైతే సామాజిక అధికార శిబిరంలో సుమారుగా 15 లక్షల ఖర్చయ్యే పరికరాలని సుమారుగా 25 మందికి ఇవ్వబోతున్నారు. మన బానుక మల్లికార్జున నాయకత్వంలో ఈ రోజు ఇక్కడ జరుగుతుంది. చెప్పిన వ్యక్తి మన అన్న రామచంద్రరావు అన్న, మన కిషన్ రెడ్డి అన్న, మన బండి సంగన్న, ఈటెల రాజేందర్ అని గర్వంగా మీ అందరి ముందు ఈ రోజు మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి సోదరులారా, ఈ రోజు ఈటెల రాజేందర్ అంటే ఒక పేదల నాయకుడు, ఈ రాష్ట్రానికి కాబోయే దిక్కు సంజయ్ సింగ్ గారు తన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. नमस्कार, मैं हिंदी में बोलूँगा। आज हमारे आर्मी कंट्रोल बोर्ड के सदस्य माननीय मल्लिकार्जुन जी के प्रयास से हमारे दिव्यांग भाई बहनों को आज भारत सरकार की तरफ से निःशुल्क उपकरण का वितरण होना है और मैं स्वागत करता हूँ इस कार्यक्रम में उपस्थित माननीय मैडम और अन्य अतिथिगणों का, साथ ही साथ दिव्यांगजन और उनके साथ आए हुए उनके घर वाले और उन सभी लोगों का जो इस कार्यक्रम में सफल बनाने में अपना योगदान दिया है। और మన దివ్యాంగుల కోసం పరితపిస్తున్నటువంటి మన ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా ఈరోజు మన స్థానిక ఎంపీ సందర్భంగా దివ్యాంగులకు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో కంటోన్మెంట్లో వాళ్ళకు వారి సంబంధించిన పరికరాలు ఇస్తా ఉన్నారు. దీనికి
మాకు పూర్తి సహకారం ఇచ్చినటువంటి మా నాగేశ్వర్ అన్న దివ్యాంగుల కన్వీనర్, రాష్ట్ర కన్వీనర్గా తను మాకు ఎంతో సహకరిస్తున్నారు. ఎక్కడ దివ్యాంగులు ఉన్నారు అంటే వారి సమస్య మీద పూర్తిగా అవగాహన ఉండి వాళ్ళ సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించే మా నాగేశ్వరన్న ఆధ్వర్యంలో ఈరోజు బానుగా నర్మదా మల్లికార్జున్ మెంబర్ కంటోన్మెంట్ బోర్డు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సామాజిక అధికారిత సివిక్ ఈ దివ్యాంగుల కోసం భారత ప్రభుత్వం ఏడీఐపి పథకం కింద సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమం ఎవరైతే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారో సర్టిఫికేట్ల ఆధారంగా తక్షణమే ఎవరి ఫైరబుల్ కానీ ఎవరి లంచాలు ఇవ్వడం కానీ ఎటువంటి దానికి ఆస్కారం లేకుండా పూర్తిగా ఫ్రీగా భారత ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారి సూచనలు ఆదేశాల మేరకు వాళ్ళ పర్సెంటేజ్ని బట్టి వాళ్ళు ఏది పెట్టుకుంటే దానికి ఇవ్వడానికి ఈరోజు ఈ సంస్థ ఉన్నందున అది మన కంటోన్మెంట్లో ఉండడం మన అదృష్టంగా భావిస్తా ఉన్నాం. తప్పకుండా ఒక మంచి మనిషి అన్న అంటే నేనున్నా అనేటువంటి వ్యక్తి ఇంటికి వెళ్తే ఫస్ట్ భోజనం చేసి తర్వాత మీ సమస్యలు చెప్పండి అని అనేటువంటి మన నాయకుడు దొరకడం మన అదృష్టం. అలాంటి నాయకుడు పుట్టినరోజున మనం గోవిందగాడికి పేద ప్రజలకు అదేవిధంగా మధ్యతరగతి వాళ్లకు మన వంతు కృషి మన వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో డైరెక్ట్ రైతుల దగ్గర పొలాలలో తీసుకొని ఈరోజు ఆ డైరెక్ట్ రైతు దగ్గరికి వెళ్ళి తెచ్చి అటు రైతుకు లాభం, ఇటు మధ్యతరగతి వాళ్ళకు పేద ప్రజలకి లాభం అనే ఉద్దేశంతో ఫ్రీ డిస్ట్రిబ్యూషన్. చెల్లిందా రండి రండి, ఇది ప్రసాదము ఏదో కాదు, ఇది పేద ప్రజల వెంబడి ఉంటాడు కాబట్టి వాడు ఎక్కడ పిలిస్తే అక్కడ వచ్చేటువంటి నాయకులు కాబట్టి అది వెళ్ళిపోతారు. అందరికి చెప్పాలి, బస్తీ మొత్తానికి ఈరోజు బస్తీ మొత్తానికి ఉన్నాయి కాబట్టి బాబు ఇక్కడ వెహికల్ రాకుండా ఆపండి. బస్సు వాళ్ళు బాబు అక్కడ వెహికల్ పెట్టండి, బండ్లు రాకుండా పెట్టండి. అక్క నవ్వకుండా ఇది మనం ఒక రైతుకు సహాయం చేసినట్టు లెక్క. మన అన్న సందర్భంగా ఇవాళ ప్రతి ఒక్కరికి మీరు పోతూ అందరు బస్సులో చెప్పాలి. 20 సంచులు ఉన్నాయి కాబట్టి మీరు అందరు చెప్పండి. రవి బండి మలుపుకోవాలి, పోతుంది ఎట్లా రాజేందర్ అన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రతిరోజు పేద ప్రజలు తమ సమస్యల కోసం వస్తే ఇంట్లో భోజనం పెట్టిన తర్వాతనే సమస్యలు అనేటువంటి మా అన్న ఈరోజు మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. 2000 మంది సుమారు అన్నదాన కార్యక్రమం ఉంది, ఇక్కడ ఉంది మారేడుపల్లిలో. అదేవిధంగా ఉదయం నుండి అన్నగారి జన్మదిన సందర్భంగా పలు కార్యక్రమాలు సుమారు 20 కార్యక్రమాలు చేయడం జరిగింది. అవన్నీ మీకు వివరిస్తాం. మాకు ఈ భాగ్యం కలిగించిన ఈటల రాజేందర్
ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రుద్రారం గణేష్ గడ్డ శ్రీ గణేష్ దేవస్థానంలో శుక్రవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు పర్యవేక్షణ జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో లావణ్య, చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. గత 86 రోజుల కాలానికి సంబంధించి భక్తులు సమర్పించిన కానుకలు లెక్కించగా మొత్తం 27,93,564 రూపాయల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో లావణ్య మాట్లాడుతూ గతంతో పోలిస్తే ఈసారి భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందని, తద్వారా ఆలయ ఆదాయం కూడా పెరిగిందని పేర్కొన్నారు. భక్తులు సమర్పించిన ఈ నిధులను ఆలయ అభివృద్ధి పనులకు మరియు భక్తులకు అవసరమైన మౌలిక వస్తువుల కల్పనకు వినియోగిస్తామని ఆమె తెలిపారు. హుండీ లెక్కింపులో ఆలయ ప్రధాన అర్చకులు జె సంతోష్, కమిటీ సభ్యులు చంద్రశేఖర్, జగదీష్, సతీష్, అయ్యప్ప, ఈశ్వర్ పాల్గొన్నారు. వీరితో పాటు శివకేశవ సేవా సమితి సభ్యులు, ఇతర దేవాదాయ శాఖ అధికారులు, భక్తులు ఈ లెక్కింపు ప్రక్రియలో భాగస్వాములయ్యారు. ఈరోజు గణేష్ దేవస్థానం హుండీ లెక్కింపు జరిగింది. ఈ కార్యక్రమానికి ఇన్స్పెక్టర్ రంగారావు గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లావణ్య గారు, నాతోటి డైరెక్టర్, మీడియా మిత్రులు, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొనడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈరోజు హుండీ లెక్కింపు జరిగింది. మొత్తం ఆదాయం వచ్చేసి 27,93,564 రూపాయలుగా రావడం జరిగింది. ఈ అమౌంట్ అంతా దేవాలయ అభివృద్ధి గురించి ఉపయోగిస్తాం. అంతేవిధంగా ప్రజలు కూడా గుడి అభివృద్ధికి సహకరిస్తున్నారు. అంతేవిధంగా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. దానికి భక్తులందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. నమస్తే అండి. ఈరోజు శ్రీ గణేష్ దేవస్థానం గణేష్ గడ్డ నందు 80 రోజులకు గాను హుండీ ఆదాయం లెక్కింపు జరిగింది. లెక్కింపు కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ గారు, ట్రస్ట్ బోర్డు మెంబర్స్, ఇన్స్పెక్టర్ రంగారావు గారు, గ్రామ పెద్దలు, గ్రామ రెవెన్యూ వాళ్ళు, ఇతరులందరూ పాల్గొనడం జరిగింది. ఈ హుండీ ఆదాయము, జనరల్ హుండీ ఆదాయం వచ్చేసి 26,44,922 రూపాయలుగా నమోదైంది. అన్నదానం హుండీ ఆదాయము 1,48,642 రూపాయలుగా నమోదైంది. భక్తులు దేవాలయ అభివృద్ధిలో పాల్గొని ఇంకా దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని, మాకు మా చైర్మన్ గారికి, ధర్మకర్తలకి సహకరించాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇదివరకు లెక్కింపులు ఎప్పుడు చెప్పలేదు. బంగారం వెండి మనం ఏం చేస్తామంటే మూట కట్టేసి ఈ రోజు రేట్ రాసి హుండీలోనే పెడతాము. దానికి అప్రైజ్మెంట్ అధికారులు ఉంటారు దేవాలయాలకి. వారు వచ్చినప్పుడు ఆ మూటలన్నీ తేదీ ప్రకారంగా చూసి విప్పి వాళ్ళు మంచి అంటే వెండ బంగారం అని తేల్చి దాన్ని అప్రైజ్ చేసి గుడికి అప్పు చెప్తారు. అది అప్పటి వరకు హుండీలో. ఓం గం గణాధిపతయే నమః. రత్నతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం ప్రమేదేవ సర్వకార్యేషు శత్రుఘ్న. మన రుద్రారం గ్రామం పంచల మండల గణేష్ దేవస్థానంలో హుండీ లెక్కింపు సందర్భంగా మా కార్యనిర్వహణాధికారి గారు, అలాగే మా ఇన్స్పెక్టర్ గారు, మా ధర్మకర్త చైర్మన్, ధర్మకర్తలు అందరూ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరిగింది. దానికి మంచి ఆదాయం లభిస్తుంది. రాబోయే కాలంలో కూడా ఇలాగే ఉండి పెరుగుతూ ఆలయ అభివృద్ధికి భక్తులు పాల్గొని ఈ ఆలయాన్ని నిత్యాభివృద్ధి, నిత్య కళ్యాణం పచ్చతోరంలా చేయాలని మనసారా ఆ యొక్క సిద్ధి వినాయక స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ జై గణేష్, జై గణేష్. మెదక్ జిల్లా వెల్లుత్తి మండల కేంద్రంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. దశాబ్దాలుగా వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తూ సంఘం అధ్యక్షులు బాలరాజు నేతృత్వంలో గంగపుత్రుడు భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలు నిర్వహించారు. అమ్మవార్లకు బోనాలు, వడిబియ్యం సమర్పణ, గ్రామ దేవతలైన నల్లపోచమ్మ మరియు ముత్యాలమ్మ అమ్మవార్లకు గంగపుత్ర సంఘం సభ్యులు ఘనంగా బోనాలు సమర్పించారు. మహిళలు భక్తితో బోనమెత్తి ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవార్లకు వడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గంగపుత్ర సంఘం సభ్యులందరూ అత్యంత ఉత్సాహంగా చలువు పందిరి తీసి తమ సంప్రదాయాన్ని చాటుకున్నారు. అంబరానంటిన సంబరాలు, అమ్మ దయ ఉంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయనే నమ్మకంతో గంగపుత్రుడు తమ బంధుమిత్రులతో కలిసి ఈ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. డప్పు చప్పళ్లు, భక్తి కీర్తనల మధ్య వెల్లుత్తి గ్రామం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. ముఖ్య సభ్యులు ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం అధ్యక్షులు బాలరాజుతో పాటు పరమేష్, అశోక్, కట్లే నరసింహులు, నాగేష్, సాయిలు, ఆంజనేయులు, అశోక్, నరేందర్, పవన్, రాజ్,
మంగిపల్లి యాదగిరి, శ్రీనివాస్, సురేష్, రమేష్, సురేష్, గోనయ్య, కృష్ణ, మధు, టీజీఎన్ ఛానల్ విలేకరి సాయిబాబా, మల్లేష్ మరియు సంఘ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉగాది వేడుకలను విజయవంతం చేశారు. వెల్దుర్తి గంగపుత్ర సంఘం వెల్దుర్తిలో మేము ముత్యాలమ్మకు నల్లపోచమ్మకు మాకు సలం పందిరి బోనాలు తీయడం జరుగుతుంది. ప్రతి ఏడాది ఇలానే జరగాలని మేము మా గంగపుత్రులు అందరము కోరుకుంటున్నాము. మరియు మా కులము మా సభ్యులు అందరూ సహకరించాలి. ఎల్లవేళలా మేము కూడా ఇలానే ఎప్పటికీ కలిగి ఉండాలని కోరుకుంటున్నాము. మాకు దేవతలు అందరూ చల్లగా చూడాలని మా గంగపుత్ర సంఘం నుంచి మేము మా సభ్యుల అందరము మంచి దీవెనార్థులతో ఉండాలని కోరుకుంటున్నాం. జై గంగపుత్ర. గంగపుత్ర సభ్యులకందరికీ మా యొక్క శుభాకాంక్షలు చెప్తున్నాము. మా ఎల్లుర్తి గంగపుత్ర సంఘ సభ్యులమందరం కలిసి ఈ ఉగాది జరుపుకున్నాము. నల్లపోచమ్మ మరియు ముత్తాలమ్మకు బోనాలు సలార్పంది తీసినాము. కాబట్టి మాకు గ్రామ సభ్యులు ప్లస్ మా గంగపుత్ర సభ్యులందరూ కలిసి మాకు సహకారం చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాము. మరియు మా పాడి పంటలు అన్నీ కలిసి ఉండాలని అందరు గ్రామ సభ్యులందరికీ కోరుకుంటున్నారు. జై గంగాపుత్ర. ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరికీ. ఈ ఉగాది సందర్భంగా మా గంగపుత్రం అందరం కలిసి సలంపందిరి బోనాలు ముత్తలమ్మకు మరియు నల్లపోచమ్మకు ఘనంగా జరుపుకున్నాము. ఇలాగే ప్రతి ఏటా జరుపుకోవాలని మా గంగపుత్రులందరికీ ఈ నా నుంచి ఉగాది శుభాకాంక్షలు. మెదక్ డిస్టిక్ వెల్దుర్తి మండలంలో వెల్దుర్తి విలేజ్లో మా గంగపుత్రులము ప్రతి సంవత్సరము ఈ ఉగాది కొత్త సంవత్సరం వల్ల మా పెద్దలు మా నాన్నలు తర్వాత మేము ఇందులో పాల్గొని మా పోచమ్మ తల్లికి గ్రామ దేవతలకు పోచమ్మ తల్లి ముత్తలమ్మ తల్లికి సలం పందిరి బోనాలు ప్రతి సంవత్సరం తీయగలుగుతున్నాము. మేమందరం ఏకంగా గంగపుత్రాలము ఒకటై మేము మా డబ్బులతో ఇది చేసుకొని మేము ఎప్పటికీ ఇదే చల్లగా అమ్మవాళ్ళకు చేస్తున్నాము. ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తున్నాము, కొనసాగుతూనే ఉన్నాము ముందుకు. ఇప్పుడు కూడా బాగున్నాము. మా చెరువులు కానీ మా కుంటలు కానీ మేము కానీ అందరం బాగున్నాము. మా భార్య పిల్లలతో సహా మా కుటుంబం వాళ్ళు
మా గంగపుత్రులు అందరూ ఎక్కడున్నా కానీ చల్లగా ఉండాలని మేము అందరినీ దేవుని ప్రార్థిస్తున్నాం. జై జై గంగాపుత్ర, జై గంగాపుత్ర, జై గంగాపుత్ర. మేము ఈరోజు అలాగా బేస్తవారం రోజు 19వ తారీఖు ఉగాది పండుగ జరుపుకుంటున్నాం గంగాపుత్రులం కాబట్టి మాకు ఊరు సభ్యులందరూ సహకరించారు. కాబట్టి మాకు ఇంకోటి ఏంటంటే మేము వెనుకబడి ఉన్నాము, బీసీలో రిజర్వేషన్ కూడా కావాలి. మాకు ఈరోజు ఏంటంటే మాకు అనుకున్న పనులు కావట్లేదు కాబట్టి అనుకున్న పనులు కూడా కావాలి. మా పిల్ల పాపలతో అందరం కలిసి కూడా మేము గంగాపుత్ర సంఘానికి వచ్చాము కాబట్టి అందరం ఏకంగా ఉన్నాము. కాబట్టి ఎప్పటికి కూడా ఎల్లవెల్లా ఇదే రకంగా ఉండాలని కోరుతున్నాము. మాకు వర్షాలు పడి మాకు అన్ని రకంగా ఉంటే కూడా బాగుంటుంది, చెరువులు కుంటలు అన్ని నిండితే కూడా బాగుంటుందని ఆలోచిస్తున్నాము. ఏంటంటే మాకు చేప పిల్లలు వేయడం కూడా జరుగుతుంది. అలాగేంటంటే ఎప్పటికి కూడా వేస్తున్నారు కాబట్టి మాకు ఎప్పటికి కూడా జరుగుతూనే ఉండాలి. కాకపోతే ఏంటంటే మేము అనుకునేది ఏంటంటే మాకు సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, మాకు ఎప్పటికి కూడా అది ఉండాలి, మేము అందరం బాగుండాలి. దాంట్లోనే మా పిల్లలు భార్యలు పిల్లలు అందరం వచ్చినాం కాబట్టి అందరం మంచిగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే మేము పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని, పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ఆశా వర్కర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. 2 నెలలుగా వేతనాలు రాక తాము ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తమపై పని ఒత్తిడి పెరిగిందని, వేతనం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పని ఒత్తిడి తగ్గించాలని, సకాలంలో వేతనాలు మంజూరు చేయాలని, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్ సమర్పించారు. ఈ కార్యక్రమంలోని లత, జె శోభ, ఎన్ యాదమ్మ, ఎం రూపాకుమారి, జి అమృత, ఎన్ సంతార, కె మానసి, బ్యాంక్, బి కళావాహి, జి వినోద, టి మధేయు ఇతర ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఆశాలు చనిపోతే ఒకవేళ ప్రమాద బీమా వ్యవస్థ కూడా మాకు కావాలి. మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఏఎన్సీ టార్గెట్ తీసేయాలి. మెయిన్ ఒత్తిడి అదే ఉంది. స్ఫూటం ఒకటి, అదొకటి, టీబీ టార్గెట్ ఒకటి ఉంది. మెయిన్ ఏఎన్సీ టార్గెట్ 2. లెప్రసీ డబ్బులు కూడా మాకు ఇంతవరకు కూడా పోయినసారి నుంచి 3 సంవత్సరాల నుంచి వేస్తే ఒక్కసారి కూడా మాకు డబ్బులు కూడా రాలేదు. అటెండర్లను కూడా పెట్టుకున్నాం, మాతో పాటు 2 పెట్టుకున్నాం. వాళ్ళకు కూడా డబ్బులు మాసంతా డబ్బులే ఇచ్చినాం, మాకు ₹1 కూడా ఇంతవరకు కూడా రాలేదు. మేము ఆశా వర్కర్లు గత 2 నెలలుగా మాకు శాలరీ రావడం లేదు. పన్ను ఒత్తిడి ఎక్కువగా అవుతుంది కాబట్టి డైలీ వర్క్ అవుతుంది, మాకు శాలరీ ఇసుకలకి సరిపోవడం లేదు. సబ్ సెంటర్లో ప్రతి రోజు ఉండడం జరుగుతుంది. రోజు మాకు ఏదో ఒక ప్రోగ్రామ్ కంపల్సరీ పెడుతున్నారు. అక్కడ ఏఎన్సీ టార్గెట్ పెడుతున్నారు. ప్రతి నెల 2 ఏఎన్సీ మినిమం టార్గెట్ పెడుతున్నారు. స్ఫుటం నెలకు 2, 3, 4 అట్లా టార్గెట్లు ఇస్తారు. వాటి వల్ల మాకు పని భారం ఎక్కువగా అవుతుంది. కాబట్టి మాకు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం నెలకి 18,000 శాలరీ పెంచాలని, ఫిక్స్డ్ వేతనం చేయాలని, ఇన్సూరెన్స్ కూడా మాకు ఈఎస్ఐ సిఎఫ్ చేయాలని కోరడం జరుగుతుంది. నా పేరు జె శోభ, నేను పిఎస్సి లీడర్ను. అయితే మాకు గత 2 నెలలుగా జీతం రావట్లేదు. జీతం వచ్చే వరకు సమ్మె చేస్తున్నాము. మరి ఏఎన్సీ టార్గెట్ ఒకటి ఉంది, ఇక్కడ సబ్ సెంటర్ డ్యూటీలు చేయడం ఒకటి ఇబ్బంది ఉంది, టీబీ టార్గెట్ ఒకటి ఉంది, మాకు ఇబ్బంది అవుతుంది. రోజువారీగా సబ్ సెంటర్ డ్యూటీలు వెళ్ళవలసి వస్తుంది. వీళ్ళకి రోజు పని భారం ఎక్కువ అవుతుంది. మళ్ళీ మాకు పారితోషికము, పనికి తగ్గ పారితోషికము ఇచ్చిండ్రు ఇన్ని రోజులు. కనీస వేతనం కావాలని కొట్లాడుతున్నాము. గతంలో రేవంత్ రెడ్డి సారు మాకు హామీ ఇచ్చిన మేరకు మేనిఫెస్టోలో పెట్టిన 18,000 వేతనం ఇవ్వాలని కోరుచున్నాము గవర్నమెంట్ను. మాకు ఎక్కడన్నా మా పిల్లలు కానీ మేము ఏదైనా ఈఎస్ఐ పిఎఫ్ లేదు, హెల్త్ కార్డు లేదు, మేము హెల్త్ వర్కర్ అని చెప్పుకోవడమే ఉంది. కానీ ఒక పెద్ద రోగం వస్తే మేము అనాథాల లెక్క ఏ గాంధీ హాస్పిటల్లో ఎట్నో వాడి ఉండాలి. మాకు ఒక్క బెనిఫిట్ లేదు, మా పిల్లలకు కానీ ఫెసిలిటీ లేదు. మా పిల్లలకు కూడా ఏదైనా వస్తే మేము హెల్త్ డిపార్ట్మెంట్లో వేస్తారు కానీ మీకు ఏ కార్డు లేదనే ఒక ఉద్దేశం ఉంది. మాకు ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. ఒక ఆశ చనిపోతే మరి బలహీన వర్గాలకు చెందిన వాళ్ళే మేము ఆశా వర్కర్లం ఉన్నాము. ఒక ఆశ చనిపోతే ఆ కుటుంబం రోడ్లో పడుతుంది. ఆ పిల్లల పరిస్థితి లేదు. ఆమె చనిపోయినందుకు ఆమెకు ఎంతో కొంత, మేము హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసినందుకు మాకు ఎంతో కొంత ఇస్తే మాకు జీవనోపాధి కలుగుతుంది. మాకు సార్ చెప్పినట్టుగా ఇవన్నీ మాకు సౌకర్యం కల్పించాలని గవర్నమెంట్ను హృదయపూర్వకంగా కోరుచున్నాము. కాబట్టి ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని గవర్నమెంట్ను రేవంత్ రెడ్డి సార్ని హృదయపూర్వకంగా కోరుతున్నాం.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు హనుమాన్ నరేందర్ రెడ్డి అన్నారు. వెల్దుర్తి మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. తనను జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో అందరి సహకారంతో కార్యకర్తల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తారని, గ్రామాన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతానని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తానని పేర్కొన్నారు. తనకు ఉపాధ్యక్ష పదవి అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రియమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, గౌరవనీయులైన పెద్దలకు, నా సహచర సోదరులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నన్ను మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా నియమించిన పార్టీ ఉన్నత స్థాయి పెద్దలకు, ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే ఆంజనేయులు గౌడ్ గారికి, గౌరవ ఆవుల రాజిరెడ్డి గారికి, సుహాసిన్ రెడ్డి గారికి, మదన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నాపై ఉంచిన ఈ విశ్వాసాన్ని నేను ఎంతో గౌరవంగా స్వీకరిస్తున్నాను. నేను నరేందర్ రెడ్డిగా నా బాధ్యతలు కేవలం ఒక పదవిగా కాకుండా ప్రజలకు, కార్యకర్తలకు సేవ చేయడానికి వచ్చిన ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. పార్టీ సిద్ధాంతాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లడం, ప్రతి కార్యకర్తను కలుపుకొని ముందుకు సాగడం నా ముఖ్య లక్ష్యం. అలాగే జిల్లాలోని ప్రతి వర్గ ప్రజల సమస్యలను అర్థం చేసుకొని వాటి పరిష్కార దిశగా కృషి చేస్తానని, ముఖ్యంగా యువతకు, మహిళలకు, రైతులకు, కార్మికులకు, కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉంటానని, నేను ఎప్పుడెప్పుడు అందుబాటులో ఉంటానని, మా పార్టీని మెదక్ జిల్లాలో మరింత బలపరచడానికి అందరి సహకారం అవసరం. మనం అందరం ఐక్యంగా పనిచేస్తూ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీని మరింత శక్తివంతంగా మారుస్తానని తెలియజేస్తూ, అలాగే మరొక్కసారి నాపై నమ్మకం ఉంచిన పార్టీ పెద్దలకు, నా మిత్రులకు మరియు వెల్దుర్తి మండల కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై హింద్. మెదక్ జిల్లాలో యూరియా, ఎరువులు మరియు వంట గ్యాస్ విషయంలో కృత్రిమ కొరత సృష్టించే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన పాపన్నపేట మండల కేంద్రంలోని పలు విక్రయ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్ నగేష్ పాపన్నపేటలోని రైతు ఆగ్రో సెంటర్, ఫ్యాక్స్ యూరియా స్టాక్ పాయింట్లు మరియు స్థానిక గ్యాస్ గోదాములను సందర్శించారు. ఎరువులు, పురుగు మందుల నిల్వలకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గ్యాస్ సిలిండర్ల బుకింగ్ రిజిస్టర్లను పరిశీలించి వినియోగదారులకు సకాలంలో అందుతున్నాయా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో సరిపడా ఎరువులు, మందులు మరియు గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రైతులకు ఎరువుల విషయంలో సామాన్యులకు వంట గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. లాభార్జన కోసం నిల్వలను దాచిపెట్టినా లేదా కావాలని కృత్రిమ కొరత సృష్టించినా ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై కఠినపరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ తనిఖీ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, రెవెన్యూ సిబ్బంది మరియు సెంటర్ల ప్రతినిధులు పాల్గొన్నారు. బయటపెట్టండి వాళ్ళకి ఆన్లైన్ అక్కడ డోర్ వరకు అంటే 1000 బస్తాలు అనేది పడుతుంది. 1000 బస్తాలు ఒకటేమో చీకోడి
కోర్టు వివాదంలో ఉన్న స్థలంలోకి బుధవారం అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మేడ్చల్లోని శ్రీనాథ్ స్పిన్నర్స్ కంపెనీలోకి ప్రవేశించి కార్మికులపై దాడికి యత్నించారని కంపెనీ యాజమాన్యం మీడియాకు తెలిపారు. మేడ్చల్ డివిజన్ పరిధిలోని శ్రీనాథ్ స్నిక్కర్స్ కంపెనీ చెందిన స్థలంపై కొంతకాలంగా కోర్టు వివాదం కొనసాగుతోంది. బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీ టిప్పర్ లారీలతో కంపెనీలోకి ప్రవేశించి ప్రహారీ కంచెను తొలగించి కార్మికులపై దాడికి యత్నించారని కంపెనీ సిబ్బంది నాగేష్ తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని అధికారులు వారిపై చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని కోరారు. నా పేరు నాగేష్ అండి. నేను ఇక్కడ 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను శ్రీనాథ్ స్పిన్నర్స్లో. నిన్న రాత్రి 11:30 నుంచి 12 మధ్యలో 20 నుంచి 30 మంది గూండాలు 4 టిప్పలు 4 జేసీబీలు తీసుకొని వచ్చేసి వాళ్ళు ఈ ల్యాండ్ మాది అన్న మాటలతో వేరే కిరాయి వ్యక్తులతో మాటలు మాట్లాడి కత్తులు కట్టెలు తీసుకొని లోపలికి వచ్చి ఇంకా చివరి దాకా వచ్చేసి మా లేబర్ని మా వాళ్ళని కొట్టడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ మళ్ళీ తిరుగు ప్రయాణం మిషన్ బంద్ చేసి వీళ్ళ మీద ఎవరు మీరు అని చెప్పేసి అడగడానికి వచ్చేసి అన్ని సామాన్యాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. తీరా మేము పొద్దుగాల చెక్ చేసి పెట్రోల్ క్యాన్లు కూడా దొరికినాయి. తర్వాత వాళ్ళు బండ్లు కూడా 2-3 బండ్లు వదిలిపెట్టుకొని పోలీస్ వాళ్ళకి రాత్రి కూడా ఇన్ఫార్మ్ చేసాం, 100 డైల్ చేసాం, లోకల్ వాళ్ళకు కూడా చెప్పాం, మళ్ళీ పొద్దుగాల కూడా కంప్లైంట్ చేసాం. సో ఇది ఇంతకుముందు కూడా ఒకసారి జరిగింది 4 years బ్యాక్. మళ్ళీ ఇట్లా జరగకుండా పై అధికారులు సరి అయిన చర్య తీసుకొని దీన్ని ఇక్కడ పనిచేసే వాళ్ళకు ఆసరగా ఉంటారని ఆశిస్తున్నాం. అంటే ఎవరి మీద అనుమానం ఉందా? మాకు దీని ల్యాండ్లో మొదటి నుంచి కూడా మంతెన రవి అని రవి వర్మ అని ఒక అతను, నాగలక్ష్మి మంతెన అని వాళ్ళు అవుతారు. మా దగ్గర ఇంతకుముందు కేసు ఉంది, స్టే ఆర్డర్ కూడా ఉంది, హైకోర్టు నుంచి కూడా ఉంది, లోకల్ కోర్టు నుంచి కూడా ఉంది. వాళ్ళని అనుమానం ఉంది, బట్ వాళ్ళు ఎక్కడైతే కనిపించలేదు వాళ్ళ గుండాలు అయితే వచ్చారు. ఎవరైనా రాజకీయ నాయకుల ప్రోద్బలం ఉందంట? ఉందేమో అని అనుకున్నా కానీ మాకు అంత డీప్కి వెళ్ళాల్సింది. మేము ఫ్యాక్టరీ నడిపెట్టేవాళ్ళం, 4గురికి భోజనం పెట్టాలి, మేము బతకాలని కోరుకుంటాము. ఇంకా అంత దానికి వెళ్ళి చేయాల్సిందంటే మేము అయితే అనుకోలేదు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.